హాయ్ హలో వెల్కమ్ టు ఎమోషనల్ ట్రేడర్స్. సో ఈ వారం ట్రేడింగ్ ఎలా చేశారు? సో ప్రాఫిట్స్లో ఉన్నారా, లేదంటే ఏదైనా డ్రాడౌన్ ఫేజ్లో ఉన్నారా? ట్రేడింగ్ చేసేటప్పుడు ఏదైనా సైకాలజీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? సో అలాంటివి ఏమున్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మనం వాటి గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక ఈ వీక్ నా ట్రేడింగ్ విషయానికి వస్తే, సో ఐ విల్ గో టు ద రిపోర్ట్స్, ఐ విల్ గో టు ద P&L రిపోర్ట్. సో ఇక్కడ సెప్టెంబర్ 1 సెలెక్ట్ చేసుకున్నాను, సెప్టెంబర్ 5 వరకు. సో F1 సెలెక్ట్ చేసుకున్నాను, సబ్మిట్ మీద క్లిక్ చేశాను. సో ఆల్మోస్ట్ 46,000 రూపీస్ లాస్ అండ్ ఛార్జెస్ వచ్చేసి మళ్ళీ 4,000 రూపీస్. సో ఆల్ టుగెదర్ ఇట్ ఈస్ 51,000 రూపీస్ లాస్. ఓకే, సో నేను యాక్చువల్గా ఈ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అప్పటి వరకు ఆల్మోస్ట్ నేను 20,000 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాను. ఓకే, ఇక్కడ మీరు చూస్తే ఆల్మోస్ట్ 21,000 వరకు ప్రాఫిట్లో ఉన్నాను. ఓన్లీ థర్స్డే అండ్ ఫ్రైడే మార్కెట్ కిల్ చేసేసాయి. ఎక్కడ తీసుకున్న స్టాప్ లాస్ కొట్టాయి. బట్ లాస్ ఈజ్ లాస్, మార్కెట్ ఈజ్ బాస్, మనం యాక్సెప్ట్ చేయాల్సిందేదే. సో ఈ 51,000 లాస్ని నేను ఇక్కడ ఎక్సెల్ షీట్లో రికార్డ్ చేశాను. ఓకే, సో టోటల్ వచ్చేసి మనకు 47,000 ఉంది. సో మీకు తెలుసు, మనం ఆల్వేస్ ప్రతి వీక్ కూడా కుములేటివ్ వీక్లీ P&L రిలీజ్ చేస్తాం కాబట్టి, సో మనం జూలైలో స్టార్ట్ చేసాము. జూలై 28 నుంచి 5th సెప్టెంబర్ వరకు. క్లిక్ ఆన్ సబ్మిట్. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు నెట్ రియలైజ్డ్ వచ్చేసి 47,821 వరకు ఉంది. సో నేను అదే ఇక్కడ ఎక్సెల్ షీట్లో రికార్డ్ చేశాను, ఈ వీక్లీ లాస్ రికార్డ్ చేశాను. సో వెళ్ళంగా మనకు ఫైనల్గా 47,821 ఉంది. ఓకే ఫైన్. సో ఇది ఈ వీక్లీ P&L రిపోర్ట్. ఓకే, దీనికి నేను లెట్ మీ వెరిఫైడ్ లింక్ ఒకటి షేర్ చేద్దాము. ఈ కాపీ చేసి ఒకసారి టెస్ట్ చేద్దాము. యా, సో 69,000 రియలైజ్డ్ ఉంది, 21 ఛార్జెస్. సో టోటల్ మనకు 6 వీక్స్కి వచ్చేసి 47,821 ఉంది. సో అదే మనం ఇక్కడ రికార్డ్ చేసాము. ఓకే ఫైన్. సో నేను యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అండి, నేను 3 డేస్ నుంచి డైలీ P&L రిపోర్ట్ పెట్టట్లేదు. ద రీజన్, నేను ఐఎమ్ నాట్ ఇన్ ద ఆఫీస్ యాక్చువల్లీ. సో ఈరోజు కూడా ఆఫీస్లో లేను, అందుకే ల్యాప్టాప్లో జస్ట్ ఇక వీక్లీ P&L అన్న షేర్ చేయాలి కాబట్టి నేను ల్యాప్టాప్లో రికార్డ్ చేసి పంపిస్తున్నాను, డిజిటల్ బోర్డు యూజ్ చేయలేకున్నాను. సో నేను మండే ఆఫీస్కి వస్తాను. మండే నుంచి యాజ్ యూజువల్గా మన P&L రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తాను. డైలీ P&L రిపోర్ట్స్ ఉంటాయి. తర్వాత సైకాలజీ రిలేటెడ్ క్లాసెస్ కూడా నేను మండే ఆఫీస్కి వస్తాను. అక్కడ నుంచి డిజిటల్ బోర్డు యూస్ చేసి నేను సైకాలజీ క్లాసెస్ అనేది మండే నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఇప్పటి వరకు ఇంతేనండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. We will meet on Monday with Monday's P&L report. Until then, take care. Bye bye.